సఖీ కార్యక్రమానికి స్వాగతం. సఖలు, మన శక్తి సామర్థ్యాల మీద మనకి నమ్మకం తక్కువగా ఉంటుంది. ఈ పని నా వల్ల అవుతుందా, నాకన్ని తెలివితేటలున్నాయా అని తెగ ఆలోచిస్తుంటాం. ఇతరులతో పోల్చుకుని వాళ్లంత సామర్థ్యం నాకెక్కడిది అని ముందే సర్దుకుపోతుంటాం. ఒక పని ప్రారంభించాలనుకునే ముందుగానే 1,00,000 సందేహాలు వచ్చేస్తాయి. అపనమ్మకం అన్నది వ్యతిరేక భావనలతో కూడుకున్న ఒక బలమైన శక్తి. అలా ఆదిలోనే హంసపాదుల మనలో అనేక సందేహాలున్నప్పుడు మనలో గూడు కట్టుకున్న అపనమ్మకాలను బలపరిచే అనేక సాకుల్ని, కారణాల్ని వెతుక్కుంటూ ఉంటాం. ఒక పని ప్రారంభిస్తే ఏమవుతుందో అన్న అపనమ్మకం ముందే మనకు వచ్చేస్తుంది. ముందైతే ఈ కార్యక్రమం చూసేయండి, ఆ తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం, అలంకృత కార్యక్రమానికి స్వాగతం. సకులు, ఈ రోజు మన అలంకృత కార్యక్రమంలో మనకి ఇంటీరియర్ డిజైనర్ రాధిక గారు మాడ్యులర్ కిచెన్ ని అలాగే డైనింగ్ హాల్ ని ఎంత అందంగా ప్లాన్ చేసుకోవచ్చో చూపిస్తారట. మరి చూద్దామా? హలో రాధిక గారు. హలో ప్రశాంతి. రాధిక గారు, మాకు ఒక మంచి మాడ్యులర్ కిచెన్ అలాగే డైనింగ్ హాల్ గురించి ఈరోజు చూపిస్తానండి మా సకుల కోసం. సో ఫస్ట్ ఏది చూపిస్తారండి? ఫస్ట్ కిచెన్ తో స్టార్ట్ చేద్దాం. బికాజ్ కిచెన్ లోనే మొత్తం కుకింగ్ అండ్ గృహిణులందరూ మెయిన్ ఎక్కువ టైం ఇక్కడే స్పెండ్ చేస్తారు కాబట్టి ఇది మనం ఎంత కన్వీనియంట్ గా పెట్టుకోవచ్చు, ఎంత సౌకర్యంగా చేసుకోవచ్చు అనేది ఇది చూద్దాము. ఇప్పుడు మాడ్యులర్ కిచెన్ అంటున్నారు కదా, మాడ్యులర్ కిచెన్ అంటే ఏంటండి? మాడ్యులర్ కిచెన్ ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే మన అవసరాలకు తగ్గట్టుగా, అక్కడున్న స్పేస్ కి తగ్గట్టుగా మనం మనకు కావాల్సినట్టుగా డిజైన్ చేసుకోవడం. సో దాన్ని మాడ్యులర్ కిచెన్ అంటారు. అవును ప్రశాంతి. ఓకే. సో బేసిక్ గా మనం కిచెన్ ప్లానింగ్ లో మన మెయిన్ 3 ఏరియాస్ తీసుకుంటాం. ఒకటి కుకింగ్ ఏరియా, మనం ఎక్కడైతే వంట చేస్తాము. నెక్స్ట్ వాషింగ్ ఏరియా, సో సింక్ మనం వాషింగ్ గిన్నెలు అవి వాష్ చేస్తాం. నెక్స్ట్ థర్డ్ ప్రిపరేషన్ ఏరియా ఆర్ మన స్టోరేజ్ ఏరియా. ఇప్పుడు మనం ఫస్ట్ కిచెన్ స్టవ్ ఏరియాతో స్టార్ట్ చేస్తే మెయిన్ ఎలిమెంట్స్, ఇప్పుడు మోడర్న్ కిచెన్స్ లో, మాడ్యులర్ కిచెన్స్ లో మెయిన్ ఎలిమెంట్స్ ఏంటి? మెయిన్ ద స్టవ్ ఆర్ హాబ్. ఓకే. అండ్ దానిపైన చిమ్నీ. సో హాబ్ అంటే ఏంటంటే మన ఇప్పుడు స్టవ్ ఇదివరకు 2 బర్నర్ స్టవ్స్ ఉండేవి, 3 బర్నర్ స్టవ్స్ ఉండేవి, తర్వాత 4 బర్నర్ స్టవ్స్ కూడా వచ్చాయి. ఇప్పుడు కొత్తగా 5 బర్నర్స్ వచ్చాయి. సో ఇప్పుడు హాబ్స్ తీసుకుంటే, హాబ్ మనం మన ఇప్పుడు ఏదైతే కౌంటర్ మనం పెట్టుకుంటున్నామో అందులోనే మనం ఎంబెడెడ్ గా పెట్టుకోవచ్చు. అంటే అది కట్ చేసి అందులో కూర్చోబెట్టచ్చు. సో అసలు అంటే పైకి రాదు, నీట్ గా ఉంటుంది. తర్వాత ఈ హాబ్స్ కూడా గ్లాస్ టాప్ తో వస్తున్నాయి. చూస్తే గ్లాస్ ఫినిష్ ఉంది. సో హీట్ రెసిస్టెంట్ ఉంటుంది, ప్లస్ మనకి అంటే ఫైర్ యాక్సిడెంట్స్ మినిమం ఉంటాయి అన్నమాట. సో హాబ్ తర్వాత దానిపైన చిమ్నీ ఉంటుంది. ఎందుకు చిమ్నీ ఫంక్షన్ ఏంటంటే ఇక్కడ నుంచి వచ్చే ఫ్యూమ్స్ అన్ని మనం కుక్ చేసేటప్పుడు వచ్చే గ్యాసెస్ అన్ని వేడి మొత్తం ఇది సక్ చేస్తుంది అన్నమాట. సో సక్ చేసి బయటకు పంపిస్తుంది కాబట్టి ఇంట్లో మనకి క్లీన్ గా ఉంటుంది, ప్లస్ యూనో ఈ గోడల మీద జిడ్డు అదంతా లేకుండా ఉంటుంది. ఓకే. తర్వాత హాబ్ కింద ఇప్పుడు మనం సిలిండర్ అది కూడా వేరే ప్లాన్ చేసుకోవచ్చు. హాబ్ కింద కూడా స్పేస్ వేస్ట్ చేసుకోకుండా మనం ఇలా బాస్కెట్స్ ఇవన్నీ ప్లాన్ చేసుకోవచ్చు. బాస్కెట్స్ లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. లైక్ కట్లరీ బాస్కెట్, క్రాకరీ బాస్కెట్, తర్వాత యూటెన్సిల్ బాస్కెట్ అలాగే. సో ఇందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బాస్కెట్స్ వస్తాయి. చూడండి, ఇది ఇలా మనం ఇలా ప్రెస్ చేయగానే అది ఆటో క్లోజింగ్ అంటారు దీన్ని. సో ఈ పార్టీషన్స్ మనకి ఇవన్నీ దానికైనా కబోర్డ్స్ కిచెన్ లో ఏవైతే యూస్ చేసిన యూటెన్సిల్స్ కోసం. సో ఇవన్నీ మన రిక్వైర్మెంట్ కి తగ్గట్టుగా మన ఇప్పుడు పెద్ద యూటెన్సిల్స్ ఉన్నాయనుకోండి, సో మనం పెద్దవి తీసుకుంటాం ఇలాగా. సో చిన్న ఉన్నాయి, సో మన చిన్న చిన్న గిన్నెలు ఉన్నప్పుడు జస్ట్ ఇంత 4 ఇంచ్ పుల్ అవుట్ డ్రాస్ తీసుకుంటాం. ఓకే. మనకి ఎలా కావస్తే అలాగ డిజైన్ చేసుకోవడానికి మార్కెట్ లో చాలా వెరైటీస్ వచ్చాయి. ఓకే. సో ఈ స్పేస్ అంతా ఇప్పుడు మనం దేనికి యూస్ చేయొచ్చు? ఇక్కడ ఉన్న స్పేస్ ఇప్పుడు ఈ కౌంటర్ ఉంది. సో కౌంటర్ మీద ఇప్పుడు మనం ప్లాన్ చేసుకోవాల్సింది ఏంటంటే ఒక సైడ్ సింక్, ఒక సైడ్ స్టవ్ ప్లాన్ చేసుకుంటాం. సో మధ్యలో గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్ లో మనం డిఫరెంట్ ఇప్పుడు చూడండి యూటెన్సిల్ లాగా బాటిల్ హోల్డర్స్ ఉన్నాయి, లేకపోతే నైఫ్ హోల్డర్స్ ఉంటాయి. సో లైక్ కట్లరీ హోల్డర్స్ చిన్న చిన్న మనకి ఎప్పుడు యూజ్ చేసుకునేవి, ఆర్ లేకపోతే ఇక్కడ వాల్ మీద లాడల్ హోల్డర్స్ ఉంటాయి, అంటే గరిటలు పెట్టుకునేవి. ఓకే. తర్వాత నాప్కిన్ హోల్డర్స్, అలా డిఫరెంట్ మనం వాల్ మీద పెట్టుకోవచ్చు మన రిక్వైర్మెంట్ బట్టి. ఓకే. సో దీనికి అటాచ్ సింక్. సింక్
సింక్ లో కూడా మనకి మన రిక్వైర్మెంట్ బట్టి ఇప్పుడు ఎల్ షేప్ కిచెన్ ఉంది మనకి. ఇప్పుడు సింక్ లో చూడండి, ఇక్కడ ఒక సింక్ పక్కన డ్రైన్ బోర్డ్ ఉంది. ఈ డ్రైన్ బోర్డ్ మనం అంటే చాలా లాంగ్ గా తీసుకోవచ్చు, మన రిక్వైర్మెంట్ బట్టి పెద్ద బోర్డు తీసుకోవచ్చు, ఆర్ ఎల్ షేప్ సింక్ తీసుకోవచ్చు. ఓకే, సో అండ్ సింక్ పైన పెట్టుకునేవి ఇప్పుడు మనం ఇక్కడ చూడండి ఇలాంటి యూనో ర్యాక్స్ పెట్టుకోవచ్చు, కప్ ర్యాక్స్ కానీ, ఆర్ మనకు కావాల్సిన ఇక్కడ సింక్ కి కావాల్సిన యూటెన్సిల్స్ కానీ, సర్ఫ్స్ కానీ, డిష్ వాష్ లిక్విడ్స్ కానీ అలాంటివి పెట్టుకోవచ్చు అన్నమాట. మరి అంటే ఇది టోటల్ గా ఒక ట్రయాంగిల్ లాగా, ట్రయాంగిల్ లో మనం ఇప్పుడు 2 వాల్ కిచెన్ తీసుకున్నాం. ఇప్పుడు చూడండి, ఇటు ఒక వాల్, ఇటు ఒక సైడ్ ఉంది, అటు ఒక ఆ వాల్ కి అటు ఒక సెక్షన్ ఉంది. సో కిచెన్ లో మనకి డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. 2 వాల్ కిచెన్, 1 వాల్ కిచెన్, సి షేప్ కిచెన్, యూ షేప్ కిచెన్ అలాగే. ఇది 2 వాల్ కిచెన్ అన్నమాట. ప్రశాంత్ ఇటు చూడండి, ఇప్పుడు ఇటు సెకండ్ సెక్షన్ కి వచ్చాం, ఇటువైపు సెక్షన్ కి. ఈ సెక్షన్ లో ఇందాక నేను చెప్పినట్టు స్టోరేజ్ అండ్ ప్రిపరేషన్. స్టోరేజ్ లో అంటే ఇప్పుడు మనకి ఫ్రిడ్జ్ లో చాలా ఆల్మోస్ట్ మన వెజిటబుల్స్, తర్వాత ఆర్ నాన్ వెజ్ ఐటమ్స్ కానీ, ఆర్ చీజ్, డైరీ ప్రొడక్ట్స్ ఇవన్నీ పెట్టుకుంటాం అందులో. సో తర్వాత దాని పక్కన ఇక్కడ మనం ఇప్పుడు లేటెస్ట్ గా కొంచెం బిల్ట్ ఇన్ మైక్రోవేవ్ అవెన్, ఇది బిల్ట్ ఇన్ అవెన్ అండ్ మైక్రోవేవ్ అండ్ అవెన్ అన్నమాట. సో ఇలాగ ఇది క్యాబినెట్ లోనే మనం పెట్టుకోవచ్చు. కౌంటర్ మీద మనం మైక్రోవేవ్స్ పెట్టుకునే అవసరం లేదు, అప్పుడు మనకి ఇంకా అక్కడ ప్లేస్ ఎక్కువ వస్తుంది. ఓకే, దీని కింద స్టోరేజ్, ఇప్పుడు దీనికి కావాల్సిన ఐటమ్స్ ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇది కటింగ్ కౌంటర్. సో ఆర్ మనం కట్ చేసుకుని మనం ఇవన్నీ ఇక్కడ ప్రిపేర్ చేసుకుని అక్కడ కుక్ చేసుకోవచ్చు. దీనిపైన మనకు కావాల్సిన యూటెన్సిల్స్ అన్ని ఇలా ఓవర్ హెడ్ క్యాబినెట్స్ లో పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు మనకి కొన్ని మనం క్లోజ్ చేసుకునే క్యాబినెట్స్ ఉంటాయి, అంటే కనపడకూడదు, మనకు అన్ని లోపల ఉండాలి. కొన్ని మనకి డిస్ప్లే ఉండాలి, కొన్ని ఐటమ్స్ లైక్ ఇలాంటి ఫ్యాన్సీ ఐటమ్స్ ఉన్నాయనుకోండి, అవి పెట్టుకోవచ్చు అందులో. సో ఇవి ఇప్పుడు కొంచెం లేటెస్ట్ గా ఫ్రాస్టెడ్ గ్లాస్ తోటి, విత్ అల్యూమినియం ఫ్రేమ్ తోటి ఆర్ స్టీల్ ఫ్రేమ్ తోటి వస్తున్నాయి. సో కిచెన్ పని అయితే అయిపోయింది. మనం మాడ్యులర్ కిచెన్ ఎలా ప్లాన్ చేసుకోవచ్చు చూపించారు సింపుల్ గా, అండ్ డైనింగ్ హాల్ కూడా చూపిస్తా అన్నారు కదా, సో అదే ఎలా ప్లాన్ చేస్తాం. సో ఇక్కడ నుంచి కిచెన్ నుంచి డైరెక్ట్ గా మనం కుక్ చేసే వాటే వెళ్తాయి కాబట్టి అని మనం అటే వెళ్దాం. ఒక 10 అడుగులు వేస్తే వచ్చేస్తుందా? అంతకన్నా తక్కువే. ప్రశాంతి, ఇది డైనింగ్ ఏరియా. సో కిచెన్ నుంచి మనం కుక్ చేసుకున్న ఐటమ్స్ తీసుకొచ్చి ఇక్కడ మొత్తం ఫ్యామిలీతో మనం ఇక్కడ. ఓకే, ఇది కూడా మనం డిజైనర్ వేర్ లాగా ఒక లైట్ థీమ్ తోటి మీరు మన లివింగ్ తో కంటిన్యూ చేస్తూ, సేమ్ కలర్ స్కీమ్ కంటిన్యూ చేస్తూ వైట్ బేస్ సోఫాస్ తీసుకున్నాం అండ్ స్టీల్ బేస్ ఉంది చూడండి కింద, అండ్ గ్లాస్ టాప్. సో ఒక లైట్ ఫీల్. మామూలుగా హెవీ డైనింగ్ టేబుల్స్ అనేవి కొంచెం కంటెంపరీ స్టైల్లో చూస్తాం, ఇది లైట్ బార్డర్ లేకుండా స్టీల్ ఫ్రేమ్ తోటి లైట్ అన్నమాట. అండ్ దీంతో మ్యాచింగ్ గా ఇక్కడ చూడండి కర్టన్స్ మనకి, బికాస్ వైట్ అండ్ బ్లాక్ వచ్చింది విండోస్ నుంచి సేమ్ బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్. డే లైటింగ్ మనకి మొత్తం అడ్వాంటేజ్ తీసుకునేటట్టుగా ఇది బాగా వచ్చింది. అండ్ ఇప్పుడు ఈ దీనికి తగ్గట్టుగా సీలింగ్ కూడా మనం ఇక్కడ కొంచెం యాక్సెంట్ లైటింగ్ కొన్నిసార్లు మనం పెట్టుకోవచ్చు, అంటే హ్యాంగింగ్ లైట్స్. సో మిగతా లైట్స్ అన్ని ఆఫ్ చేసుకుని ఇది మనం ఫోకస్ చేస్తే జస్ట్ చాలా రొమాంటిక్ గా క్యాండిల్ లైట్ డిన్నర్ పర్ఫెక్ట్ సెట్టింగ్. ఓకే, సో దానికి తగ్గట్టుగా మన సీలింగ్ సోబర్ గా తీసుకుని హ్యాంగింగ్ లైట్స్ ఇవ్వచ్చు. సింపుల్ గా ఒక డీసెంట్ గా ఒక మంచి లుక్ ప్లాన్ చేసుకోవాలంటే ఇలా, బట్ నిజంగా ఓవరాల్ లుక్ చాలా బాగుందండి. అంటే ఒక టేబుల్ వచ్చేసి డైనింగ్ టేబుల్, దానికి చైర్స్ వచ్చి, దట్ కాంబినేషన్ కూడా చాలా లైట్ కాంబినేషన్, అండ్ బ్యాక్ కర్టన్స్ బ్లాక్ అండ్ వైట్ లో, అండ్ బయట చూస్తుంటే ఆ సీనరీ చాలా బాగుంది. అంటే అటు డే టైమ్ లో కూడా బాగుంటుంది, అండ్ నైట్ టైమ్స్ లో కూడా బాగుంటుంది. సో ప్రతి ఒక్కరు హ్యాపీగా ఫుడ్ ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు. అలా కరెక్ట్, చాలా బాగుందండి. ఈ రోజు మీరు మాకు చక్కగా మాడ్యులర్ కిచెన్ అండ్ అలాగే డైనింగ్ ని ఎలా ప్లాన్ చేసుకోవచ్చో చూపించారు. ఇంటీరియర్స్ కానీ, కలర్ కాంబినేషన్ కానీ ఫెంటాస్టిక్ గా ఉన్నాయి. థ్యాంక్స్ అలాట్ రాధిక గారు. వెల్కమ్.